విశ్వాసంలో ఎలా ఎదగాలి అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు జ్ఞానములో ఎట్లా ఎదగాలి అనే విషయాన్ని చూద్దాం. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయవాడు. చాలు. ఇక్కడ జ్ఞానములో మనకు జ్ఞానం కావాలి అంటే, మొట్టమొదటిగా జ్ఞానం కావాలి అంటే ఏం చెప్తా ఉన్నాడంటే దేవునిని అడగవలెను అంటున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవునిని జ్ఞానము అడగాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేయటము ద్వారా మనము దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుతాము. మన కుటుంబాన్ని నడిపించుకోవటానికి, శోధనలు జయించడానికి, పరీక్షలు జయించడానికి, మనం ఈ లోకంలో, మలినమైనటువంటి లోకంలో పవిత్రంగా జీవించడానికి మనకేం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానము కావాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే ఈ పరిమి గ్రామంలో మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, కొన్ని కాలనీలు ఉన్నాయి. ఇది మిచ్చర్ కాలనీ. అటు వెళ్తే ఇంకో కాలనీ ఉంది, ఇటు వెళ్తే ఇంకో కాలనీ ఉంది. బాగా ధనవంతులు ఎక్కడ ఉంటారో ఆ ధనవంతులు ఉన్నటువంటి ఆ ప్రదేశం, ఆ కాలనీ బాగా నీటుగా ఉంటుంది. అవునా కాదా? బాగా ధనవంతులు ఉండేటటువంటి కాలనీ బాగా నీటుగా ఉంటుంది, రోడ్లు కానీ అన్నీ ఉంటాయి. పేదలు ఉండేటటువంటి ప్రదేశం ఎట్లా ఉంటుందంటే మురిగ్గా ఉంటుంది. అక్కడ ధనవంతులు ఉండేటటువంటి ఆ ప్రదేశంలో నీట్గా ఉండటం అనేది పెద్ద విషయం ఏం కాదు. కానీ మురికిగా ఉండేటటువంటి ప్రదేశాలలో, మురికిగా ఉండే ప్రదేశాలలో మనము నీట్గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. యేసుక్రీస్తు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద ఒక మురికి వాడ లాంటిది ఈ ప్రదేశం, ఈ లోకం ఒక మురికితో కూడిన లోకం. అటువంటి లోకంలోకి వచ్చి పవిత్రంగా జీవించాడు. ఆయన ఏ పాపం చేయలేదు, పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము చర్చిలో మనం పరిశుద్ధంగా ఉండటం అనేది అది పెద్ద గొప్ప విషయమేం కాదు. గొప్ప విషయం కాదు. చర్చిలో పరిశుద్ధంగా ఉండటం గొప్ప విషయం కాదు. సోమవారం మొదలుకొని శనివారం దాకా మనం లోకంలో ఉంటాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము పనిచేసేటటువంటి స్థలములో, మనం పరిశుద్ధంగా ఉండటం అనేది గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ మనలాంటి విశ్వాసులు ఉండవు, అవిశ్వాసులు ఉంటారు, బూతులు మాట్లాడతారు, అక్కడ మోసాలు ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, అనేకమైనటువంటి అక్రమాలు ఉంటాయి. వాళ్ళ మధ్యలో మనం పరిశుద్ధంగా జీవించడం అనేది గొప్ప విషయం. చర్చిలో పరిశుద్ధంగా ఉండటం గొప్ప విషయమేం కాదు. సోమవారం మొదలుకొని శనివారం దాకా పరిశుద్ధంగా ఉండటం అనేది గొప్ప విషయం.
యేసుక్రీస్తు అట్లా ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక సామాన్యమైనటువంటి వడ్రంగి అండి. ఆయన చూడండి, యేసుక్రీస్తు ఒక సామాన్యమైన వడ్రంగి. ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు ఒక గొప్ప ధనవంతుని కుటుంబంలో పుట్టలేదు. ఆయన ఒక ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టాడు? ఒక సాధారణమైనటువంటి పేదవాడైనటువంటి యోసేపు అనేటటువంటి ఆయన ఇంట్లో ఆయన జన్మించాడు. ఆయన సామాన్యమైనటువంటి వడ్రంగి పని చేశాడు. ఆయన ఏమీ సంపాదించుకోలేదు. ఆయన కోటీశ్వరుడు అవ్వలేదు. యేసుక్రీస్తు 30 సంవత్సరాల దాకా దాదాపుగా ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే పని నేర్చుకొని ఉంటాడు. 30 సంవత్సరాల దాకా పని చేశాడు. ఈ 30 సంవత్సరాలు యేసుక్రీస్తుకి బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తుకి 4 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు. అంటే యేసుక్రీస్తు పుట్టినాక మరియకి యోసేపుకి పుట్టిన సంతానం ఎంతమంది అంటే 4 కుమారులు ఉన్నారు, 2 కుమార్తెలు. వీళ్ళను ఆయన చచ్చిపోయాడు. యోసేపు చిన్న వయసులోనే చచ్చిపోయాడు. యేసుక్రీస్తు చిన్న వయసులో ఉన్నప్పుడే యోసేపు చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు. అప్పుడు ఆ కుటుంబం అంతటినీ కూడా యేసుక్రీస్తు పోషించాల్సి వచ్చింది. అంటే 6 పిల్లలు, 7 ఆయన యొక్క తల్లి, 7 పోషించాల్సి వచ్చింది. యేసుక్రీస్తు కుటుంబానికి పెద్దవాడుగా ఆయన నమ్మకంగా తన బాధ్యతను తాను నెరవేర్చాడు. తాను ఎప్పుడు నమ్మకస్తుడండి యేసుక్రీస్తు. ఆయన తన బాధ్యతను ఎప్పుడూ కూడా పక్కన పెట్టలేదు. అందుకే సిలువలో చనిపోయేటప్పుడు కూడా తన తల్లిని చూసి ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే, శిష్యుడి వైపు చూస్తాడు, యోహాను వైపు చూసి, యోహాను, ఇదిగో ఈ రోజు నుంచి ఈమె నీకు తల్లి అంటాడు. ఆయనకు అప్పగిస్తాడు. అక్కడ ఏమనుందంటే, ఆమెను ఆ రోజు నుంచి యోహాను చూసుకున్నాడంట. తన తల్లిగా ఆమెని చూసుకోవటం మొదలుపెట్టాడు శిష్యుడైన యోహాను సువార్త రాసిన యోహాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి అంటే మనకు జ్ఞానం కావాలి. మనం దేవుని జ్ఞానం అడగాలి. ఎట్లా అడగాలి? ఏం అడగాలి అంటే, ప్రభువా, నేను పనిచేసే స్థలంలో నేను యథార్థంగా ఉండటానికి, పవిత్రంగా ఉండటానికి నాకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయండి. నేను ఉద్యోగం చేసే స్థలంలో, నేను వ్యాపారం చేసే స్థలంలో నేను పరిశుద్ధంగా ఉండటానికి, దైవికంగా ఉండటానికి, భక్తిగా ఉండటానికి నాకు కావలసినటువంటి జ్ఞానమును నాకు దయచేయండి అన్నాడు. ఆయన చెప్తున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు ఆయన. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మనం అడిగితే ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. సొలొమోను రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. దావీదు చచ్చిపోయాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. అప్పుడు సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథంలోనికి వద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకిష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఎలాగూ మనవి చేసెను,
నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగపరిచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నింటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను చాలు. చూడండి, దేవుడిని అడిగాడు సొలొమోను, జ్ఞానం అడిగాడు. ఈ జనులను పరిపాలించడానికి నాకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయి. దేవుడు ఏం చేశాడు? నువ్వు అడిగింది నాకు బాగా ఉంది. దీర్ఘాయువును అడగలేదు, నీ శత్రువుల ప్రాణమును అడగలేదు, ఇంకా ఐశ్వర్యమును నీవు అడగలేదు. జనులను పాలించడానికి కావలసినటువంటి జ్ఞానమును ఇవ్వమని నువ్వు అడిగావు. కాబట్టి నేను నీకు దాన్ని ఇస్తాను. నువ్వు అడగకపోయినా ఐశ్వర్యాన్ని ఇస్తాను అని కూడా, ఘనతను కూడా ఇస్తాను అని చెప్పి అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడు జ్ఞానాన్ని వివేకాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. సామెతల గ్రంథము, పరమగీతము, ప్రసంగి గ్రంథము, కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు, దాదాపుగా 1500 కీర్తనలు సొలొమోను రాశాడు. అంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి నేను అడగాలి ఏమనంటే, ప్రభువా, నా కుటుంబాన్ని నేను దైవికంగా భక్తిగా నడిపించుకోవటానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. నా పిల్లల్ని దేవుని యొక్క మార్గములో నడిపించడానికి నాకు జ్ఞానమును దయచేయి. నా పిల్లలు నిన్ను ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. నా పిల్లలు నిన్ను తెలుసుకోవాలి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించాలి. నీ మార్గంలో నడుచుకోవాలి.
నేనైతే అదే ఆశపడతానండి. ఏమనంటే నా పిల్లలు ఐశ్వర్యవంతులు అవ్వాలి, కోటీశ్వరులు అవ్వాలని నాకు ఆశ లేదు. నేను ఒకటి ఆశపడతాను, ఏమిటంటే ఒక సాధారణమైనటువంటి ఏదైనా ఒక పని చేసుకుంటా, ఏదో నా స్తోమత కొద్దీ నా శక్తి కొలది నేను వాళ్ళని చదివేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది. ఈ సంవత్సరం దాదాపుగా ఇద్దరు పిల్లలకి 40,000 ఫీజు. 40,000 అండి ఇద్దరు పిల్లలకి. అసలు ఉండే కొందికి సంవత్సరానికి అంతకంతకి ఫీజులు ఎక్కువ కట్టాలి. అసలు వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి అసలు ఏంటి ఆ పరిస్థితి అని ఆలోచన చేస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఏంటి ఆ పరిస్థితి అని. అయితే భయపడాల్సిన పని లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టడు. ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఆ సమయంలో దాన్ని ఆయన మనకిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనము దేవుణ్ణి జ్ఞానం అడగాలి. అప్పుడు జ్ఞానంలో మనం ఎదుగుతాం. రెండోది, జ్ఞానములో ఎదగాలంటే రెండోది ఏమిటంటే, చూడండి రెండో విషయం, సామెతల గ్రంథంలోనికి వద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 4వ వచనం దాకా చదువుకుందాం. చదువు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి, ఎంత విలువైనటువంటి పదాలు ఇక్కడ రాశాడు. చూడండి ఏమనంటే 4వ వచనంలో, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. అందుకే నేను చెప్తా ఉంటాను ఎప్పుడు, ఏమనంటే సామెతల గ్రంథం రోజుకొక అధ్యాయం చదవండి. డేట్ వైజ్గా 31 అధ్యాయాలు ఉంటాయి. డేట్ వైజ్గా చదవండి. ఈరోజు ఎంత, 28 అనుకుంటా, బహుశా ఈరోజు తారీఖు 28 అనుకుంటా. 28వ తారీఖున 28వ అధ్యాయం చదవండి సామెతల గ్రంథం. 29వ తారీఖున 29వ అధ్యాయం చదవండి. 30వ తారీఖున 30వ అధ్యాయం చదవండి. 31వ తారీఖున 31వ అధ్యాయం చదవండి. 1వ తారీఖున 1వ అధ్యాయం చదవండి. అట్లా డేట్ వైజ్గా రోజుకొక అధ్యాయాన్ని ఉదయాన్నే లేచి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అలా దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అక్కడ అంటున్నాడు, తెలివి లేని వాళ్ళకి తెలివి పుట్టిస్తుందంట, బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి కుశలత ఇచ్చిద్దంట. ఏమిటది అంటే దేవుని యొక్క వాక్యము. మనం జ్ఞానంలో ఎదగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. అప్పుడు మనం జ్ఞానంలో ఎదుగుతాము. లేకపోతే దేవుని యొక్క వాక్యంలో మనం ఎదగం. దైవ జ్ఞానం మనకు రాదండి, దైవ జ్ఞానం రాదు, లోక జ్ఞానం వస్తుంది, దైవ జ్ఞానం అనేది రాదు. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెవితానం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి. ఇంకొక మాట నేను చూపిస్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చాలు, ఇక్కడ ఏమన్నాడు చూడండి, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి, అంటే ఆయన నోటి నుండి అంటే ఆయన వాక్యము నుండి వచ్చును.
ఆయన వాక్యము నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన వాక్యం నుండి వస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. కాబట్టి దేవుని బిడ్డలా గమనించండి, దేవుని యొక్క వాక్యము మన పిల్లల చేత చదివించాలండి. మన పిల్లల చేత చదివించాలి. ప్రతిరోజు వాళ్ళ చేత కూర్చోబెట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివించాలి. అలా దేవుని యొక్క వాక్యాన్ని చదివిస్తే దేవుడే, అక్కడ చూడండి ఎంత 2వ అధ్యాయం 5వ వచనంలో, 2వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు అంటే, జ్ఞానము, తెలివి, వివేచన 3 విషయాలు చెబుతున్నాడు. ఒకటి జ్ఞానం వచ్చిద్దంట, రెండోది తెలివి వచ్చిద్దంట, మూడోది వివేచన అనేది వస్తుందంట. వివేచన అంటే ఏమిటి? ఏది మంచిదో ఏది చెడో, ఏది మనకు మంచిదో ఏది చెడ్డదో అని గ్రహించి చెడ్డదాన్ని విడిచిపెట్టి మంచి దానిని మాత్రమే చేసేటటువంటి వివేచన దేవుని యొక్క వాక్యము వలన వస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి రెండోదిగా దేవుని యొక్క వాక్యము వలన మనకి జ్ఞానం వస్తుంది. వాక్యం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఇక మూడోది, జ్ఞానములో మనం ఎట్లా ఎదుగుతాము అంటే, మూడోది చూద్దాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును. అనిజే, నువ్వు బైబిల్ తీవమ్మా, తీసుందా? ఇప్పుడు రెఫరెన్సులు చెబుతున్నప్పుడు నువ్వు తీయాలి కదా, తీసి చూడాలి కదా. నీకు తెలుగు బైబిల్ అయితే తెలుగు బైబిల్, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్ తీసి చూడాలి కదా. నీ బైబిల్ ఏది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చాలమ్మా. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇంగ్లీష్లో ఏమనుందంటే జ్ఞానమునకు మూలము అని ఉంది. తెలుగులో తెలివికి మూలం అని ఉంది, ఇంగ్లీష్లో జ్ఞానమునకు మూలము, జ్ఞానానికి మూలం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనము జ్ఞానములో ఎదుగుతాము. దేవుని భయం వల్ల మనము జ్ఞానంలో ఎదుగుతాం. దేవుని భయం లేకుండా జ్ఞానం రాదు. ఇప్పుడు ప్రార్థన చేయటం వల్ల జ్ఞానం వస్తుంది, అది ఒక మెట్టు. రెండో మెట్టు దేవుని యొక్క వాక్యము చదివి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటం వల్ల, ధ్యానించడం వల్ల జ్ఞానం వస్తుంది, అది రెండో మెట్టు. ఇంకొక మెట్టు ఉంది, మూడో మెట్టు. మూడో మెట్టు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆ మూడో మెట్లోకి వెళ్తే అప్పుడు ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుంది. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏమిటంటే, ఏ వాక్యం అయితే మనం వింటున్నామో ఆ వాక్య ప్రకారముగా జీవించినప్పుడు వచ్చేటటువంటి జ్ఞానం అది మూడో మెట్టు. దేవునికి భయపడి దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆయన చెప్పినట్లుగా జీవిస్తే అప్పుడు వచ్చే జ్ఞానం ఉంటుంది. అది మూడో మెట్టు. ఆ జ్ఞానం రావాలి. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి ఉండే జ్ఞానం ఉంటుంది. ఏ పాటి వాడను, ఏ మంచి లేని వాడను, కలుషాత్ముడను బుద్ధిహీనుడను, కలుషాత్ముడను బుద్ధిహీనుడను, నన్ను పిలచితివా, ప్రాణమిచ్చితివా, నీ వాక్కుతో నన్ను నింపితివా, నీ వాక్కుతో నన్ను నింపితివా,
యేసయ్యా నా ఏలినవాడా అర్పించదను నన్ను నీకు, అర్పించదను నన్ను నీకు. ఏ పాటి వాడను, ఏ మంచి లేని వాడను, కలుషాత్ముడను బుద్ధిహీనుడను, కలుషాత్ముడను బుద్ధిహీనుడను. రాత్రంతయు నేను ప్రయాసపడి తిని, అయినను నాకేమి దొరకలేదు. రాత్రంతయు నేను ప్రయాసపడి తిని, అయినను నాకేమి దొరకలేదు. నింపము నా నావను ఆత్మల రాశితో, నింపుము నా నావను, నింపుము నా నావను ఆత్మల రాశితో, నింపుము నా నావను. యేసయ్యా నా ఏలినవాడా అర్పించదను నన్ను నీకు, అర్పించదను నన్ను నీకు. ఏ పాటి వాడను, ఏ మంచి లేని వాడను, కలుషాత్ముడను బుద్ధిహీనుడను, కలుషాత్ముడను బుద్ధిహీనుడను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోనికి వద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదవండి. యోధారాజువగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా. చాలు. యోధా దేశాన్ని యెహోవా యాకీము అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. యెహోవా యాకీము పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో యోధా దేశాన్ని బబులోను దేశపు చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యోధా దేశం మీదకి వచ్చాడు. యోధా దేశం మీదకి వచ్చి యోధా దేశాన్ని ముట్టడి వేసి, యోధా దేశాన్ని ఓడించి, దేవాలయాన్ని తగలబెట్టి, యూదులను అనేక మందిని బబులోను దేశానికి బానిసలుగా పట్టుకొని వెళ్ళాడు. బబులోను దేశానికి బానిసలుగా పట్టుకొని వెళ్ళాడు. ఆ పట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఒక పని చేశాడు రాజు నెబుకద్నెజరు. ఏం చేశాడు? 3వ వచనం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రావీణ్యతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞయించింది. చాలు. ఇప్పుడు రాజు ఏమన్నాడంటే, యోధా దేశములో నుండి తీసుకొచ్చినటువంటి యవనస్తులైనటువంటి పిల్లలు ఉన్నారు కదా, ఆ యవనస్తులైనటువంటి పిల్లలలో ఏం చేయాలంటే, జ్ఞానము తెలివి కలిగిన వాళ్ళకి మన దేశ భాష నేర్పించండి.
మన దేశానికి సంబంధించినటువంటి విద్య వాళ్ళకి నేర్పించండి. విద్య నేర్పించి వాళ్ళని నా దగ్గరికి తేండి. 3 సంవత్సరాలు వాళ్ళను పోషించండి. ఎట్లా పోషించాలి? రాజు తినేటటువంటి భోజనం పెట్టాలి. రాజు తాగేటటువంటి ద్రాక్షారసమును వాళ్ళకి ఇవ్వాలి. రాజు తినే భోజనము, రాజు తినే ద్రాక్షారసం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళను పోషించాలి. నా దగ్గరికి తీసుకొని రండి. వాళ్ళను మన దేశంలో వాడుకుందాం. మన దేశంలో వాళ్ళని అధిపతులుగా నియమించి మన దేశ క్షేమము కోసం వాళ్ళను వాడుకుందాం అని చెప్పాడు. ఒక నపుంసకుల అధిపతికి చెప్పాడు. అష్పనజు అనేటటువంటి నపుంసకుల అధిపతికి చెప్పాడు. అతను అట్లాగనే కొంతమంది యూదులైనటువంటి పిల్లలందరినీ సమకూర్చి వాళ్ళని టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి వాళ్ళలో జ్ఞానవంతులైన వాళ్ళని, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ రాజు తినేటటువంటి భోజనాన్ని, రాజు తాగేటటువంటి ద్రాక్షారసాన్ని ఇవ్వటం మొదలుపెట్టాడు. అయితే అప్పుడేమైంది? అప్పుడేమైందంటే 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈ 3 వ్యక్తులు ఏం చేశారు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోయ. ఈ 3 నపుంసకుల అధిపతిని వేడుకున్నారు. ఏమనంటే, అయ్యా, రాజు తినేటటువంటి భోజనాన్ని మేము తినము. వేడుకున్నారు, బతిలాడుకున్నారు. రాజు తాగేటటువంటి ద్రాక్షారసాన్ని మేము తాగం. ఎందుకని అంటే, రాజు తినేటటువంటి భోజనం ఏమిటంటే అందులో ఒకవేళ పంది మాంసం ఉండొచ్చు. పాత నిబంధన కాలంలో దేవుడు యూదులకు చెప్పాడు. ఏమని? పంది మాంసమును మేము తినొద్దు అన్నాడు. కొన్ని జంతువులు తినొద్దు అన్నాడు. కొన్ని పక్షులు తినొద్దు అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో, లేవియాకాండంలో దేవుడు యూదులకి ఇచ్చినటువంటి ఒక పెద్ద లిస్ట్ ఉంది. తినకూడనటువంటి ఉన్నాయి, తినేవి కొన్ని ఉన్నాయి. ఆ తినకూడనటువంటి వాటిని తింటున్నాడు ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఆయన దేవుణ్ణి నమ్మలేదు కదా, ఆయన అన్యుడు కదా. కాబట్టి ఆయన తినే భోజనం వీళ్ళు తినాలంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఏమన్నావంటే, రాజు తినేటటువంటి భోజనాన్ని మేము తినకుండా ఉంటామయ్యా, ఏమనుకో మాకు ఆయన వేడుకున్నారు. వేడుకుంటే దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ అధిపతి భయపడ్డాడమ్మో, నేను గనక రాజభోజనాన్ని మీకు పెట్టకపోతే మీ ముఖాలు కృషించిపోతాయి, అప్పుడు రాజు నన్ను చంపేస్తాడు అంటే. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఒక్క 10 దినాలు మేము తినేటటువంటి భోజనాన్ని, మేము కోరుకున్న భోజనాన్ని మాకు పెట్టు, అంటే శాఖధాన్యాదులు పెట్టు. ఒక్క 10 దినాలు మా ముఖాలు పరీక్షించు. మా ముఖాలు గనక చిక్కిపోయినట్లుగా ఉంటే నీ మాటే వింటాం. మా ముఖాలు ప్రకాశిస్తూ ఉంటే ఆ భోజనాన్ని, మేము కోరుకున్న భోజనాన్ని మాకు పెట్టు. ఏమండి, అందరూ యూదులేనండి. ఆ యూదుల్లో ఈ 4 మాత్రమే తమను తాము అపవిత్రపరుచుకొనకూడదు అనుకుంటున్నారు. అందరూ క్రైస్తవులే, అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళే. కానీ చర్చికి వెళ్ళే వాళ్ళలో ఎంతమంది తమను తాము అపవిత్రపరుచుకొనకూడదు అని అనుకుంటున్నారు? ఎంతమంది తమను తాము పవిత్రంగా ఉండాలి అని తమను తాము పవిత్రంగా ఉంచుకో. నేను ఒక మాట మాట్లాడతాను, దయచేసి బాధపడొద్దు. మన విశ్వాసులు, దేవుని పిల్లలు, ఒక ఉదాహరణ చెప్పి నేను ఒక మాట మీకు చెప్తా. ఏమిటంటే, జాక్ పునన్ గారు, ఆయన నేవీలో ఆయన ఒక ఆఫీసర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. నేవీలో చేస్తూ ఉంటే వాళ్ళ పై అధికారి అంట పిలిచి, ఏదన్నా ఫోన్ వచ్చిందనుకో, ఫోన్ వచ్చినప్పుడు పై అధికారి చెప్పేవాడు అంట, ఏమనంటే, ఆ ఫోన్ ఎత్తి
పలానా వ్యక్తి గనక ఫోన్ చేసి నన్ను అడిగితే నేను లేనని చెప్పు అనేవాడంట. ఈయన దేవుని నమ్ముకున్నాడు, అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఈయన ఫోన్ ఎత్తంగంటే ఆ ఆఫీసర్ చెప్పినట్టుగానే ఆ వ్యక్తి ఫోన్ చేసేవాడంట. ఇప్పుడు ఏం చేయాలి? లేడని చెప్పాలి, అబద్ధం చెప్పాలి. అప్పుడు ఈ జాక్పనన్నుగా వాళ్ళ నేవీ ఆఫీసర్ పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, సార్ నేను అబద్ధం చెప్పలేనండి, నేను అబద్ధం చెప్పలేను, ఎందుకంటే నేను ఒక క్రైస్తవుణ్ణి కాబట్టి ఇంకెవరికన్నా ఆ పని అప్పగించండి, నేనైతే ఆ పని చేయలేను. వాళ్ళకి ఈయన మీద చాలా కోపం వచ్చేదంట. కోపం వచ్చి ఈయనకి ప్రమోషన్ రాకుండా చేశావంట. ప్రమోషన్ అనేది రాకుండా చేశా. అయినప్పటికీ ప్రమోషన్ రాకుండా చేసిన ఆయన మాత్రం, సార్ దయచేసి నేను అబద్ధం చెప్పలేను, ఇంకెవరి చేతన్నా చెప్పించనని తప్పుకునేవాడు. ఎందుకని అంటే అబద్ధం చెప్పకూడదు కాబట్టి మీరు పనిచేసేటటువంటి స్థలంలో ఒకవేళ మిమ్మల్ని ఏమైనా ముగ్గు వేయమన్నావు అనుకో, మీరు వెళ్తున్నారు, ఊళ్ళో పనికి వెళ్తున్నారు, మీరు ధైర్యంగా చెప్పాలి, ఏమండి నేను ఆ పని చేయలేనండి, ఆ పని మాత్రం మీ అంట్లు తోముతాను, మీ బట్టలు ఉతుకుతాను, మీకు చేయగలిగినటువంటి పని అంతా నేను చేస్తాను, కానీ నేనైతే దేవుని బిడ్డను కాబట్టి, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను ముగ్గు వేయలేనండి. అలాంటి తెగింపు మీకు ఎప్పుడు వస్తుంది? అలాంటి తెగింపు గనక మీకు వస్తే మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అని అర్థం. ఇంకొక విషయం ఏమిటంటే, దయచేసి బాధపడొద్దు ఈ మాట చెబుతున్నానని, బైబిల్లో ఏమనుందంటే, నీ భర్త యొక్క ఒక భార్య ఉందనుకోండి, భార్య భర్త యొక్క ఇష్టమును బట్టి అలంకారం ఉండాలి అని బైబిల్ చెబుతుంది. నీ భర్త నీకు అలంకారం విషయంలో, మనకెందుకులే ఈ అలంకారం అన్నాడు అనుకో, నీకొద్దు అని అన్నాడు అనుకో, ఆయనకి ఇష్టం లేదనుకో, నువ్వు అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు ఇష్టమే నువ్వు అలంకరించుకోవటం అంటే నువ్వు అలంకరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆ విషయంలో ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడు బొట్టు అనేది అది దేవుని పిల్లలకు సంబంధించింది కాదండి. బొట్టు అనేది అసలు బైబిల్లో ఎక్కడా లేదు. బొట్టు అనేది హిందూ సాంప్రదాయం. అది బొట్టు అనేది హిందువుల యొక్క సాంప్రదాయం. అది మనం దేవుని పిల్లలంగా ఉండి మనము బొట్టు పెట్టుకుంటున్నామంటే మనం ఏం చేస్తున్నామంటే దేవునికి మనము భయపడట్లేదు, లోకాన్ని మనము ప్రేమిస్తున్నాము. నేను గనక ఫంక్షన్లో బొట్టు పెట్టుకోకపోతే నన్ను చిన్న చూపు చూస్తారు. నీ భర్త పెట్టుకోమన్నాడు అనుకో, నువ్వు బొట్టు తీయటానికి ఇల్లేదు, నువ్వు బొట్టు పెట్టుకోవాల్సిందే అన్నాడు అనుకో నీ భర్త, మనం దానికేం అనలేం, దానికి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఆయన ఒక అవిశ్వాసి అయితే ఆయన అధికారాన్ని బట్టి మనకుంటాం, ఆయన చెప్పిన మాట వినాలి కాబట్టి. ఒకవేళ ఆయనకి కూడా ఇష్టం ఉండి, ఆయన కూడా ఒక క్రైస్తవుడు అయ్యుండి ఆయన గనక వద్దు అంటే నువ్వు పెట్టుకొనవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఆ విషయంలో దేవునికి లోబడాలి. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవునికి భయపడేటటువంటి వ్యక్తివి అయితే, చూడండి, నేను ఎప్పుడు కూడా మన సంఘబిడ్డలో ఏమన్నా అలంకరించుకుంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఉంగరం పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 25 సంవత్సరాలు అవుతుంది. నేను ఉంగరం పెట్టుకొని 2000, నాకు తెలిసి 99లోనో 2000 సంవత్సరంలోనో పెట్టుకున్నా. ఇప్పుడు 25 సంవత్సరాలు ఉంగరం పెట్టుకోవటం. నాకు ఉంగరం ఉంది, మా అమ్మ చేపించింది, పాపం అప్పుడే చేపించింది మా అమ్మ ఉంగరం. అయితే నేను సమర్పించుకున్నా దేవునికి.
ఆ తర్వాత మా ఆవిడ కూడా ఆమె కూడా సమర్పించుకో, ఆమెను నేనేం బలవంతం చేయలేదు. ఆమె ఏమందంటే ఆమె కూడా నేను కూడా సమర్పించుకుంటాను అంది. ఆమె సమర్పించుకుంది. కాబట్టి మేము సమర్పించుకున్నామని సంఘంలో ఉన్నటువంటి సంఘస్థుల్ని ఎప్పటికీ నేను బలవంతం చేయను. మీరు సమర్పించుకోవాల్సిందే అని నేను బలవంతం చేయను. అది మీకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని బట్టి, మెచ్యూరిటీని బట్టి మీకు ఉంటుంది. అయితే కొన్ని విషయాలు తప్పనిసరిగా విగ్రహారాధనకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. వాటిల్లో నేను చెప్తాను అవి చేయకూడదు, అవి మీకు మంచిది కాదు. ఆ విషయాలు నేను చెప్తా. అదేమిటంటే వాటిల్లో ఒకటేమిటంటే బొట్టు అనేది దేవునికి సంబంధించింది కాదు, అది హైందవ సాంప్రదాయం అది. కాబట్టి దేవుని బిడ్డ, మనం దేవునికి భయపడితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోయ దేవునికి భయపడి తమను తాము అపవిత్రపరచుకొనకూడదనుకొని రాజు తినే భోజనాన్ని, పానమును వాళ్ళు తీసుకోలేదు. అలా నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు పనిచేసే స్థలంలో ఎందుకు మనం సిగ్గుపడాలి? ఏమండి, ఒక మాట చెప్పనా? ఈ మధ్యకాలంలో మీకు తెలుసో లేదో, మీరు న్యూస్ చూసావో లేదో నాకు తెలియదు, కానీ బీహార్లో అనుకుంటా నితీష్ కుమార్ యాదవ్ అనేటటువంటి ఒక ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి. ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఒక పెద్ద మొత్తానికి ఏదో అవార్డులు కార్యక్రమం వాడు జరుగుతూ ఉంటే ఒక ముస్లిం అమ్మాయి కూడా వచ్చింది. అవార్డులకి తీసుకోవడానికి ముస్లిం అమ్మాయి వచ్చింది. ఆ ముస్లిం అమ్మాయి ఎట్లా వచ్చిందో తెలుసా? బొక్క వేసుకొని వచ్చింది. ఆ ముఖానికి తలకి ముసుకుంటుంది కదా, అది వేసుకొని వస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇట్లా పట్టుకొని లాగాడు ఆ అమ్మాయిని. అంటే ఆయన చతువుగా లాగాడు. మీడియా దాన్ని చాలా తప్పు పట్టింది. బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ యాంటీ కన్వర్షన్ బిల్లు ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ముస్లిమ్స్కి వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు అక్కడ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఆ అమ్మాయి తాను ముస్లింలని సిగ్గుపడకుండా ఆ బొక్క వేసుకొని వచ్చి అవార్డు తీసుకుంది. ఆయన లాగినా కూడా. చూడండి, ముస్లిమ్స్ ఎక్కడైనా సరే వాళ్ళు గమనించండి, వాళ్ళు ఎప్పుడూ బొట్టు పెట్టరండి. వాళ్ళకి ఎంత నిష్టో చూడండి. ఆ విషయంలో వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో. వాళ్ళు బొట్టు పెట్టకపోతే హైందవులు వెంటనే గెస్ చేస్తారు, ఈ వ్యక్తి ముస్లిం అన్న అయి ఉండాలి, క్రిస్టియన్ అన్న అయి ఉండాలని వాళ్ళు గెస్ చేస్తారు. బొట్టు పెట్టకపోతే ముస్లిమ్స్ అసలు ఆ విషయంలో రాజీ పాఠం. కానీ మనం రాజీ పడుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, వీళ్ళు రాజు తినేటటువంటి భోజనము తిని తమను తాము అపవిత్రపరచుకోకూడదని భయపడినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు చూడండి. పదిహేడవ వచనం. ఈ నలుగురు బాలు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. తర్వాత 18. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరినో కనబడలేదు గనుక వారే రాజు సముఖాన నిలిచి
రాజు యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తమ రాజ్యం అన్నంతటి నుండి శకునగాండ కంటేను గావడి విద్య గల వారందరి కంటేను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. 10 అంతల శ్రేష్ఠులు అంట వాళ్ళు. బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరిలో కల్లా, కల్దీలందరిలో కల్లా, యూదులందరిలో కల్లా ఈ నలుగురు 10 అంతల శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు. 10 అంతల శ్రేష్ఠులైన వ్యక్తులుగా దేవుడు వాళ్ళని చేసి అటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి దేవునికి భయపడితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనకు జ్ఞానం వస్తుంది. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంకొక పాయింట్ చెప్తాను, జ్ఞానం ఎలా వస్తుంది చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు చూడండి. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే 4వదిగా పరిశుద్ధాత్మ అభిషేకము వలన మనకి జ్ఞానం వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం వలన మనకి జ్ఞానము వస్తుంది. నా హృదయంలో ఈ విషయమై చాలా భారం ఉంది. నేను ఈ విషయాన్ని మీకు ఎక్కువ బోధించట్లేదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి. పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనం నింపబడాలి. ప్రతిరోజు నువ్వు దేవుని అడగాలి, ఏమని? దేవా, నన్ను పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపండి. నువ్వు దేవుని యొక్క ఆత్మచేత గనక నింపబడితే నీ ప్రాణం పోయేంత వరకు కూడా నువ్వు దేవుని కోసం నిలబడగలవు. నిన్ను నిలబెడతాడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతాడు నిన్ను. అంతే. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు దేవుని కొరకు నిలబడతావు. శాసనాలు తల్లకిందులైనా నువ్వు దేవుని కోసం నిలబడతావు. చూడండి, ఒక మాట చూపిస్తాను. అపోస్తులుల కార్యములో నుంచి కొన్ని మాటలు చూద్దాం. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలమ్మా. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడితే కొంతమందికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్య భాషల వరాన్ని ఇస్తాడు. అన్య భాషలు అనేటటువంటి వరాన్ని ఇస్తాడు. మన నోటి వెంబడ కొన్ని భాషలు వస్తాయి, మనకు తెలియదు, అసలు వాటి అర్థం ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు అట్లా జరిగింది. కొంతమందికి దేవుడు ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు ఆయన. ఇంకొక వరాన్ని ఇస్తాడు. 9 వరాలు ఉన్నాయి, చాలా వరాలు ఉన్నాయి బైబిల్లో. ఆ చాలా వరాలలో ఏదో ఒక వరాన్ని దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కరికి దేవుడు భాషలు మాట్లాడే వరాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రార్థనలు అడగాలి, ఆరాధన చేసేటప్పుడు అడగాలి, ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వు అడగాలి. ఏమనంటే, దేవా, పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించు. అపోస్తులుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చెను గాని
కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదవు అనెను. చాలమ్మా. చూడండి, యోహాను మీకు నెలల్లో బాప్తిసం ఇచ్చాడు చెప్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు, కొద్ది దినముల్లో పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసాన్ని పొందుతారు. కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసాన్ని పొందుతారు. కాబట్టి ఈ మాట మర్చిపోవద్దండి దయచేసి. ప్రార్థనలో ఎవ్వరు ఈ మాట మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు నాకు ఏమండి, ఈ లోకంలో పవిత్రంగా జీవించేటటువంటి ఏ సేవకుడైనా, యథార్థంగా జీవించే ఏ సేవకుడైనా, దేవుని పట్ల భయము కలిగి జీవించే ఏ సేవకుడని ఎట్లా జీవించగలుగుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ అభిషేకము వలన మాత్రమే అట్లా జీవించగలుగుతున్నాడు. లేకపోతే ఎవ్వరు జీవించలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం మాత్రమే ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిస్తాడు. ఆయన బలాన్ని ఇస్తాడు, పాపం మీద అసహ్యాన్ని కలగజేస్తాడు. కాబట్టి అడగాలి, దేవా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించండి, పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించండి అని దేవుణ్ణి మనం అడగాలి. తర్వాత ఇంకొక మాట చూద్దాం. అపోస్తులుల కార్యముల్లోనే 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూడండి, అపోస్తులు విశ్వాసుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారంట. ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న వాళ్ళే. చూడండి, 14వ వచనం చదవండి పైన. సమరయ వారు దేవుడి వాక్యము అంగీకరించి అని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపేది. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసేవి. అంతకుముందు వారిలో ఎవరి మీదైనను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది. చూడండి, ఇక్కడ బాప్తిసం అయిపోయింది. కొంతమంది ఏమంటామంటే బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామండి అంటారు. పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోకముందు పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు, మన హృదయంలోకి వస్తాడు. ఆయన వచ్చి మన పాపాలను ఒప్పింపజేసి మనల్ని రక్షణలోకి నడిపిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒకటి ఉంది. దాని గురించి చెబుతున్నాడు ఇక్కడ. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందివి. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల మనకి జ్ఞానం అనేది వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.